నమస్కార్ స్వాగత్ హై आपकी अपनी హిందీ కక్షా మే కోపం అనేది మనిషి పతనానికి కారణమని, కోపం ఉండడం వలన జీవితంలో సుఖశాంతులు కరువవుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మనందరం కూడా అనుభూతి చెందుతూనే ఉంటాము. మరి కబీర్ దాస్ మాటల్లో కోపం ఎలాంటిదో తెలుసుకుందాం. गार अंगार आंच क्रोध, गार अंगार आंच क्रोध, निंदा धुआ होय। गार अंगार आंच क्रोध, निंदा धुआ होय। इन तीनों को परिहरे, साधु कहावे सोय, సాధు కహావే సోయ్. గార్ అంగార్ అంటే గాలి, తిట్లు అన్నమాట. తిట్టడం అనేది నిప్పు కణికలతో సమానం. నిప్పు కణికలు ఎలాగైతే మనం ముట్టుకుంటే కాలుతాయి కదా, అలాగా తిట్టడం అనేది కూడా ఒక నిప్పు కణికతో సమానం అంటున్నారు. ఆంచ్ క్రోధము లేదా కోపము ఎటువంటిది అంటే సెగ లాంటిది. అంటే ఒక పెద్ద మంట వేశారనుకోండి, ఆ మంట పక్కనే కూర్చుంటే మనకి ఎలా ఉంటుంది, అది సెగ తగులుతుంది. ఒక్కొక్కసారి చేతులు కాళ్ళు కూడా ఆ సెగకే కాలిపోతూ ఉంటాయి. క్రోధం అటువంటి సెగ. అలాగే నిందా ధువా హోయ్. ధువా అంటే పొగ అన్నమాట. పొగ కళ్ళల్లోకి వస్తుంటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసి ముక్కులోకి వెళ్తే మంట దగ్గు ఎలా వస్తాయో, పరనింద అటువంటిది. కొంతమంది చూడండి ఎంతసేపు పక్క వాళ్ళని తిడుతూ ఉంటారు, నిందిస్తూ అవమానిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా క్రోధ వికారం యొక్క లక్షణాలే. కాబట్టి ఆయన మూడింటిని కూడా వదిలేయమని చెప్తున్నారు. ఇన్ తీనోంకో పరిహరే అంటే వదిలిపెట్టడం. ఎవరైతే ఈ మూడు దుర్గుణాలని విడిచిపెడతారో, ఏవేంటి అవి? ఒకటి ఇతరుల్ని తిట్టడం, లేదా కోప్పడడం, లేదా నిందించడం. ఎవరైతే వదిలేస్తారో అటువంటి వాళ్ళు మాత్రమే సాధు కహావై సోయి, అటువంటి వాళ్ళే సాధువులని పిలువబడతారు. అంటే సాధువులకి ఉండకూడని లక్షణము కోపం అన్నమాట. దసోं दिशा से क्रोध की, दसों दिशा से क्रोध की, उठी अपर बल आग। दसों दिशा से क्रोध की, उठी अपर बल आग। शीतल संगत साधु की, तहाँ उबरिए भाग, तहाँ उबरिए भाग। दसों दिशा से उठी क्रोध की. 10 దిక్కుల నుండి కూడా క్రోధం యొక్క అగ్ని రగులుకుంటూ ఉంది. ఎటు చూసినా అన్ని వైపులా క్రోధమే ఉంది. అంటే ప్రతి ఒక్క మనిషి కోపంతోనే తగలబడిపోతూ ఉన్నాడు. మరి అటువంటప్పుడు మనం ఉద్ధరింపబడాలంటే ఏం చేయాలి? సాధు సంగత్ అంటే సాధువుల యొక్క సాంగత్యము. లేకపోతే సాధువులు అంటే ఎవరు? ఏదో అన్ని సన్యాసం చేసిన వాళ్ళని కాదు ఇక్కడ అర్థము. ఎవరైతే సద్గుణ సంపన్నులు ఉంటారో, సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ సాంగత్యంలో ఉండండి. అది ఎటువంటి సాంగత్యము? సాధు సంగత్ శీతల్ అంటే చల్లని సాంగత్యం అనమాట. అంటే ఇక్కడ కోపాన్ని అగ్నితో పోలుస్తున్నాడు కదా, అలాగే కోపం లేనటువంటి శాంత స్వభావాన్నేమో శీతలత్వంతో పోలుస్తున్నాడు అనమాట. అంటే సాధువులు స్వతహాగానే శాంత స్వభావులు ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క మంచి స్నేహంలో ఉండడం చేత మనం కూడా కోపాన్ని విడిచిపెట్టగలుగుతాం. కాబట్టి తహా ఉబరియే భాగ్. కాబట్టి ఎక్కడ సాధువులు ఉన్నారో అలాంటి వాళ్ళ పక్కన ఉండడం కోసం మీరు పరిగెత్తుకుని వెళ్ళైనా సరే వాళ్ళ దగ్గర ఉండి కోపం నుండి ఉపశమనం పొంది మీరు జీవితాన్ని ఉద్ధరించుకోండి అని చెప్పి సలహా ఇస్తున్నారన్నమాట కబీర్. జగత్ మాహి ధోఖా ఘనా, జగత్ మాహి ధోఖా ఘనా, అహం క్రోధ్ అరుకాల్. జగత్ మాహి ధోఖా ఘనా, అహం క్రోధ్ అరుకాల్. पौर ही पहुँचा मारिए, ऐसा जम का जाल, ऐसा जम का जाल. యముడు అంటే మృత్యుదేవత కదా. అంటే మనం కోపం ఉంటే మృత్యుని ఆహ్వానించినట్టే అని చెప్పడానికి ఆయన ఏం చెప్తున్నారంటే, జగత్ మాహి ధోకా ఘన. జగత్ అంటే ప్రపంచం. ఈ ప్రపంచంలో ధోకా మోసం చాలా ఎక్కువ మోసం ఉంది అన్ని వైపులా కూడా. ఏ రకమైన మోసం ఉంది?
కామ క్రోధాదుల యొక్క మోసం ఉందన్నమాట. ఈ ప్రపంచంలో ఎంత మోసం ఉందంటే 3 అంశాలు చెప్తున్నారు ఆయన. ఒకటి అహంకారము, రెండోది కోపము, మూడోది కాలుడు. అంటే ఈ 3 కూడా ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఉన్నాయి. అహంకారంలోకి వచ్చి మనిషి ఏమనుకుంటాడంటే నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటాడు. కోపం ఎందుకు వస్తుంది అంటే నా మాట వీళ్ళు ఎందుకు వినట్లేదు అని కోపం వస్తూ ఉంటుంది. ఈ జంజాటంలో పడి ఏదో ఒక రోజుకి మృత్యువు కూడా ఉంటుంది. కానీ మృత్యువు రాదనుకుని బ్రతికేస్తూ ఉంటాడనమాట మనిషి. అందుకని ఈ 3టిది పెద్ద మోసం జరుగుతుంది ఈ ప్రపంచంలో. దీని నుంచి రక్షించుకోవాలి. రక్షించుకోవడం అంటే మృత్యువుని మనం ఎలాగా ఏమీ చేయలేం, అది ఎప్పుడన్నా వచ్చేదే. కానీ మృత్యువు రాదనుకుని విర్రవీగుతూ ఉంటారు చూసారా, ఆ అహంకారాన్ని మనము విడిచిపెట్టాలన్నమాట. నేను ఏదో శాశ్వతంగా ఉండిపోతాను ఇక్కడే అనే భావన ఉంటుంది కదా, అది మనం విడిచిపెట్టవలసి ఉంటుందన్నమాట. అందుకని పౌరహి పహుంచే అంటే అవి మన గుమ్మంలోకి వచ్చాయి అంటే ఇమ్మీడియట్గా ఏం చేయాలి, వాటిని తరిమేయాలి అంటున్నారు ఆయన. ఎందుచేత ఏసా జమ్కా జాల్, ఇది యముడి యొక్క పన్నాగం అంటున్నాడు. అంటే మనం ఇలాగా అహంకారానికి, క్రోధానికి, లేకపోతే ఆశలకి లోనైపోయి ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మనము యముడిని ఆహ్వానించినట్టే అవుతుంది. కాబట్టి జ్ఞానవంతులై ఏం చేయాలన్నమాట, ఈ 3టిని విడనాడాలి. కోటి కరమ లాగే రహే, कोटि करम लागे रहे, एक क्रोध की लार। कोटि करम लागे रहे, एक क्रोध की लार। किया कराया सब गया, जब आया अहंकार, जब आया अहंकार। క్రోధము అహంకారము ఈ రెండింటికి చాలా కనెక్షన్ అన్నమాట. అందుకని ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే క్రోధ్కి ఏక్ లార్, కోపము అనేటటువంటి, క్రోధము అనేటటువంటి ఒక్క దుర్గుణం కానీ మీకు పట్టిందంటే కోటి కరం లాగై రహే, కోటి తప్పుడు పనులు చేస్తారు, కోటి పాపాలు చేస్తారు మీరు. అంటే ఆ కోపానికి వశమైపోయి ఎలా ప్రవర్తిస్తారో తెలీదు, ఏం మాట్లాడతారో తెలీదు, ఏం ఆలోచిస్తారో కూడా తెలీదు. అలా అయిపోతే ఇవన్నీ పాపకర్మలు లెక్కే కదా. కాబట్టి కోటి పాపాలు జరగడానికి కారణం ఏంటంటే కోపం అనేటటువంటి దుర్గుణం, బలహీనత. అదేవిధంగా రెండో లైన్లో ఆయన ఏం చెప్తున్నారు, కియా కరాయా సబ్ గయా, తన జీవితంలో ఎన్నో పుణ్యాలు చేసి ఉండొచ్చు, చేయించి ఉండొచ్చు, కానీ ఏక్ అహంకార్ ఆయా తో సబ్ గయా, ఒక్క అహంకారం వచ్చిందా అన్నీ పోతాయి, చేసినటువంటి పుణ్యాలన్నీ పోతాయి. కాబట్టి కోపం ఉంటే పాపకర్మలు జరుగుతాయి, అహంకారం ఉంటే చేసింది కూడా పోతుంది. క్రోధ్ అగ్ని ఘర్ ఘర్ బడి, క్రోధ్ అగ్ని ఘర్ ఘర్ బడి, సలై సకల సంసార్। క్రోధ్ అగ్ని ఘర్ ఘర్ బడి, సలై సకల సంసార్। दीन लीन निज भक्ति जो, तिनके निकट उबार, तिनके निकट उबार। ఈ పద్యంలో కూడా కోపం గురించి ఆయన ఏం చెప్తున్నారంటే క్రోధ్కి అగ్ని ఘర్ ఘర్ బడి, ఇంటింట్లోని కూడా కోపం అనేటటువంటి అగ్ని రగులుకుని ఉంది. సలై సకల సంసార్, ఈ కోపం అనే అగ్ని యొక్క సెగకి ప్రపంచమంతా కూడా దహించుకుపోతుంది లేదా రగులుకుంటోంది. అంటే కోపము మనిషిని ఆవేశపరుడుగా మారుస్తోంది. కాబట్టి ఏం చేయాలి, దీన్ నిజ్ భక్తి మే జో లీన్ హే, అంటే దీనుడు అంటే ఇక్కడ అర్థం ఏంటి, భగవంతుడి ముందు అందరూ దాసులే కదా. కాబట్టి దాస్య భక్తిలో భాగంగా ఆయన ఏం చెప్తున్నారంటే భగవంతుడి ముందు అందరూ దీనులే. అలాంటి దీనుడు ఎవరైతే తన యొక్క భక్తి భావంలో తాను లీనమైపోయి ఉంటూ ఉంటాడో అలాంటి భక్తుడి దగ్గరికి తిన్కే నికట్ ఉబార్, అంటే అతని దగ్గరికి వెళ్ళి మీరు తరించండి అని చెప్తున్నారు. అంటే భక్తిభావం ఉంటేనే తప్ప మనలో ఉన్నటువంటి కోపము పోదు అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మన లోపల ప్రతి ఒక్కళ్ళల్లో ఎక్కువో తక్కువో కోపం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దాము, మనలో ఉన్నటువంటి కోపాన్ని వదిలిపెట్టుకోవడం కోసం మనం ఏం చేయాలనుకుంటున్నామో ఒక చిన్న స్ట్రాటజీ తయారు చేసుకుందాం. నచ్చిందని అనుకుంటున్నాను.
మరికొన్ని పద్యాలతో ఇంకొక వీడియోలో కలుద్దాం. బహుత్ బహుత్ ధన్యవాద్ ఔర్ నమస్కార్.